హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమేస్ హోమ్ అండ్ కిచెన్. నేను బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగున్నారని అనుకుంటూ ఇవాళ ఒక మంచి కిచెన్ క్లీనింగ్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. సో వ్లాగ్ అంతా మిస్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను కిచెన్ క్లీనింగ్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నా. సో నా వ్యూవర్స్కి చాలామందికి ఇష్టమైన వ్లాగ్ అనమాట. సో చాలా బాగుంటుంది. అండ్ క్లీనింగ్ అంతా అయిపోయాక ఫైనల్ లుక్ కూడా ఎలా ఉందో చెప్పండి. సో వ్లాగ్ అయితే ఇంకా కంటిన్యూ చేద్దాం. సో ఇదిగోండి, ఇంకా ఇలా అయితే నేను వీక్లీ వన్స్ కంపల్సరీ క్లీన్ చేసుకుంటా. అండ్ సండేస్ పెట్టుకుంటాం అనమాట మోస్ట్లీ ఇలాంటి వర్క్స్ అన్నీ. మీకు తెలిసిందే, నాన్ వెజ్ వండితే మొత్తం అంతా కూడా నీట్గా ఒక్కసారి డీప్ క్లీనింగ్ అనేది చేసుకుంటా కౌంటర్ టాప్ అంతా. సో వీక్లీ వన్స్ మనం ఇలా చేసుకోవడం కూడా చాలా మ్యాండేటరీ. అండ్ ఇప్పుడైతే ఇదిగోండి, మొత్తం అన్నీ కూడా రిమూవ్ చేసేసి, ఆ బర్నల్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేసి ఇక అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఇక స్టవ్ అంతా నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నా. అండ్ ఎవ్రీ టైం చెప్పినట్టుగానే గ్లాస్ టాప్స్ ఉన్న స్టవ్స్కి అయితే మనం ఎక్కువగా స్క్రబ్స్ అవి యూజ్ చేయకూడదు. సో జెంట్లీ ఒక చిన్న స్పాంజ్తో నేను ఎప్పుడూలానే ఈసారి కూడా ఏదైనా ఒక లిక్విడ్ యూజ్ చేస్తాను. సెపరేట్గా అది ఒక క్లీనర్ అనేది యూజ్ చేయను కాబట్టి. సో ఒక్కొక్కరికి సెట్ అవుతుంది, సెట్ అవ్వదు. సో నాకు కొద్దిగా సెట్ అవ్వు అనమాట ఇవన్నీ క్లీనర్స్ అవి. సో ఎప్పుడులాగానే నేను డిష్ వాషర్తోనే క్లీన్ చేసేసుకుంటున్నాను నీట్గా. అండ్ బాగుంది కూడా, ఇది లెమన్ ఫ్లేవర్ వస్తుంది. సో ఫ్రాగ్రెన్స్ కూడా చాలా బాగుంటుందన్నమాట. అండ్ నీట్గానే క్లీన్ అయిపోతుంది. అండ్ ఈసారి అయితే షాంపూ కూడా యూజ్ చేయట్లేదు, ఓన్లీ దీంతోనే క్లీన్ చేసేసుకుంటున్నా. సో ఆఫ్టర్నూన్ అయితే ఇవాళ నాన్ వెజ్ ప్రిపేర్ చేశాను అనమాట. ఇంకా ఆబ్వియస్లీ మండే మనకి ఇంకా నాన్ వెజ్ అనేది ఉండదు కాబట్టి ఇక క్లీనింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. అండ్ ఎవ్రీ సండే ఈవినింగ్ అయితే ఈ వర్క్ అంతా కంప్లీట్ చేస్తే నిద్రపోతా. మర్నాడు మనం తొందరగా లేచి ఇంట్లో కిచెన్లో వర్క్స్ చేసుకోవాలన్నా, లేదంటే పూజ చేసుకోవాలన్నా ఇలాంటివన్నీ బిఫోర్ డే క్లీనింగ్స్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా హ్యాపీగా ఉంటుంది కదా. సో దట్స్ వై నేను కూడా అలా చేసుకుంటూ ఉంటాను అనమాట. బట్ కొద్దిగా అయితే టైం టేకన్, కానీ చాలా మంచి లుక్ వస్తుంది అసలు నిజంగా. అండ్ లాస్ట్ టైం చూసారు కదా, మిక్సీ అది కూడా కార్నర్లో ఉండేది. సో ఈసారి ఇంకా నేను దాన్ని తీసేసాను అనమాట అక్కడి నుంచి. నాకు ఎందుకు అలా ఆర్గనైజ్ చేస్తే నచ్చలేదు. బట్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువ మనం యూజ్ చేస్తాము. సో అయినా సరే ప్లేస్ అనేది చేంజ్ చేశాను అనమాట, కొద్దిగా ఎంటీగా ఉంచుకుంటే బాగుంటుందని చెప్పేసి. అండ్ అక్కడ ఉన్న రో అంతా కూడా నీట్గా క్లీన్ చేసేస్తున్నా అనమాట. అండ్ విత్ టైల్స్ కూడా చేస్తా, డీప్ క్లీనింగ్ కానీ టైల్స్ కూడా చేస్తాను. అండ్ మనకి ఎక్కడైతే ఈ కరెంట్ స్విచ్చెస్ అనేవి ఉంటాయో, బోర్డ్స్ కీప్ చేస్తామో అక్కడ కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని నీట్గా క్లీన్ చేసుకొని తక్కువ వాటర్ పెట్టి నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. లేదంటే తర్వాత మళ్ళీ మనకి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది కదా. సో ఆ పక్క వరకు అయితే నీట్గా నేను వాటర్ పెట్టి క్లీన్ చేసేసా. తర్వాత స్పాంజ్తో కానీ, లేదంటే ఏదైనా వెట్ క్లాత్తో కానీ, లేదా డ్రై క్లాత్తో కానీ ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక కిచెన్ ఎప్పుడు నీట్గా ఉండాలి అనుకుంటే మనం వీక్లీ వన్స్ ఇలా చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఆ తర్వాత ఇంకా కౌంటర్ టాప్ ఉంటుంది కదా, నేను వీక్లీ ట్వైస్ అయితే కౌంటర్ టాప్ కూడా నీట్గా ఒక్కసారి క్లీన్ చేసుకుంటాను అనమాట. ఐ మీన్ వైప్ చేసుకుంటాను. ఆ తర్వాత ఇంకా మనం కుక్ చేసిన వెంటనే డైలీ కూడా నీట్గా స్టవ్ ఒక్కసారి, గ్లాస్ టాప్ స్టవ్స్ అయితే నీట్గా అవన్నీ కూడా చల్లగా అయిపోయాక కొద్దిగా మనం ఏదైనా మంచి సాఫ్ట్ స్పాంజ్ క్లాత్తో కానీ, లేదంటే మంచి కాటన్ క్లాత్తో కానీ, లేదా ఏదైనా వైప్స్ పెట్టి కానీ నీట్గా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందన్నమాట. అండ్ ఆ తర్వాత ఈ బర్నర్స్ ఇవన్నీ కూడా ఒక్కసారి తీసి కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేస్తే మనకి జంగ్ అనేది పట్టదనమాట. సో నేను ఇలాగా మంత్లీ వన్స్ కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేస్తాను, కోకోనట్ ఆయిల్ అప్లై చేసి నీట్గా పాలిష్ వచ్చినట్టుగా ఉంటుందన్నమాట. షైనింగ్ హోల్ నైట్ అంతా వదిలేసి మార్నింగ్ నుంచి మనం యూస్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఆ తర్వాత కిచెన్లో ఎప్పుడు మనం యూస్ చేసే థింగ్స్ ఉంటాయి కదా, అవి వీక్లీ ట్వైస్ ఒక్కసారి నీట్గా మనం సాల్ట్ యూస్ చేస్తాము, రోజు కారం యూస్ చేస్తాము, ఆయిల్ డిస్పెన్సర్స్ యూస్ చేస్తాము. సో ఇవన్నీ కూడా నీట్గా ఒక్కసారి పైనుంచి వైప్ చేసుకుంటే చాలా నీట్గా ఎప్పుడు కొత్త దానిలా ఉంటున్నాయి అన్నమాట. అన్నీ కూడా కొత్తగా ఉంటాయి. ఆ తర్వాత ఇక ఆర్గనైజర్స్,
మా ఇంట్లో చూసారు కదా, ఆర్గనైజర్స్ అనేవి 4 ఆర్గనైజర్స్ ఉన్నాయి నా దగ్గర. సో ఆ 4 కూడా ఇలా డీప్ క్లీనింగ్ చేసినప్పుడు కిచెన్లో నా దగ్గర షింక్ దగ్గర ఒక వైట్ది ఉంది ఆర్గనైజర్. సో అది క్లీన్ చేస్తా, వాటర్ పెట్టి నీట్గా వాష్ చేసేసుకుంటా. అండ్ పైవన్నీ కూడా ఇప్పుడు వాష్ చేయను అనమాట. వాష్ చేస్తే మనకి తుప్పు పట్టేస్తుంది కాబట్టి నీట్గా ఎప్పుడు మనకి వీలైతే అప్పుడు వర్క్ ఏమీ లేనప్పుడు అవన్నీ తీసి నీట్గా ఒక్కసారి క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ కిచెన్లో ఎప్పుడు కూడా గ్రీన్ ప్లాంట్స్ యాడ్ చేసుకుంటే మంచి లుక్ వస్తుందన్నమాట. మోస్ట్లీ నేను ఎప్పుడైనా ఏదైనా సరే డెకోర్ చేశానే అనుకుంటే గ్రీన్ ప్లాంట్స్తోనే, లైవ్ ప్లాంట్స్తో డెకోర్ చేస్తానన్నమాట. మనీ ప్లాంట్స్ అనేవి మనకి వాటర్లో ఈజీగా గ్రో అవుతాయి. సో అలాంటివన్నీ తీసుకొని మనకి నచ్చిన దగ్గర ప్లేస్ చేసుకుంటే మంచి ప్లెజెంట్గా ఉంటుంది. గ్రీనరీతో చాలా నీట్గా ఉంటుందన్నమాట కిచెన్ అనేది. సో ఆ తర్వాత మనం చిన్న చిన్న డెకోర్ ఐటమ్స్ అనేవి యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఒక మంచి క్యాండిల్ హోల్డర్స్ అని, లేదంటే చిన్న చిన్న ఐడల్స్ అని పెట్టుకున్నా చాలా బాగుంటుంది. సో మీరు చూస్తూనే ఉంటారు, మా కిచెన్లో నేను మంత్లీ ట్వైస్ అయితే థీమ్ అనేది చేంజ్ చేస్తూనే ఉంటా. ఆబ్వియస్లీ గ్రీన్ ప్లాంట్సే ఉంటాయి ఎక్కువ, బట్ అవి కూడా మనం ఆల్టర్నేట్గా చేంజ్ చేస్తూ ఉంటే బాగుంటుంది అనమాట. షఫ్లింగ్ చేసుకుంటే ఒకేలాగా చూస్తూ ఉంటే మనకి కూడా బోర్ కొడుతుంది కదా. సో కొన్ని కొన్ని కొత్త కొత్త థింగ్స్ అండ్ కొత్తవి ఏవైనా చూసినా మంచి కొత్త ఆలోచనలు అనేవి వస్తాయి. అండ్ మనకు కూడా చాలా మైండ్ యాక్టివ్గా వర్క్ చేస్తుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్నవన్నీ మన ఇంట్లో మనం సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు, మనకి నచ్చినట్టుగా డెకోర్ చేసుకోవచ్చు మన ఇల్లు. సో ఇంకా కిచెన్ అయితే ఎప్పుడు ఆల్మోస్ట్ చాలా పీస్ఫుల్గా, కామ్గా ఉంటుందన్నమాట. నీట్గా ఉంటే మనకి ప్లెజెంట్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. అండ్ నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట మా కిచెన్. సో ఎంట్రన్స్లో ఉంటుంది కిచెన్ అనేది. నాకైతే కొద్దిగా ఎక్కువ డస్ట్ అనేది పడుతుందన్నమాట. సో కొద్దిగా మనకి లోపల ఉన్న కిచెన్స్ అయితే మనం వీక్లీ వన్స్ చేసుకున్నా పర్వాలేదు, బట్ నేనైతే డైలీ చేయాల్సి వస్తుంది. డైలీ క్లీనింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో అలానే చేసుకుంటా. అండ్ ఈ మనం ఎప్పుడైతే మనం ఏదైనా రేషన్ కానీ రీఫిల్స్ చేసుకుంటామో, ఆ రీఫిల్ చేసినప్పుడు మనకి ఉన్న జార్స్ అవన్నీ కూడా వెంటనే క్లీన్ చేసి పెట్టేసుకుంటా అనమాట. అలాగే చేసుకుంటూ ఉంటే మనం డీప్ క్లీనింగ్స్ ఎప్పుడు ఇయర్లీ ట్వైస్ అలా చేసుకుంటాం కదా, ఏవైనా అకేషనలీ. సో అలాంటి టైంలో మనకి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదన్నమాట. సో నేను అవి కూడా షేర్ చేస్తూ ఉంటా. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ యూజ్ చేస్తూ ఉంటే మనకి కిచెన్ ఎప్పుడు నీట్గానే ఉంటుంది. అండ్ ఎక్కడ పెట్టాల్సిన థింగ్స్ అక్కడ పెట్టుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. మనం కుక్ చేసేసాక ఒక్కసారి పెద్ద పెద్ద వెజల్స్లో ఉంచే కన్నా మనం లంచ్ కానీ డిన్నర్ కానీ అయిపోయాక ఆ లెఫ్ట్ ఓవర్స్ అన్నీ కూడా చిన్న చిన్న బౌల్స్లో పెట్టుకొని మనం రీఅరేంజ్మెంట్ చేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుందన్నమాట. అండ్ కిచెన్లో ఎప్పుడు కూడా హ్యాండీగా ఒక 2 టవల్స్ అనేవి పెట్టుకుంటా అనమాట. అవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇంకా మనం ఇవన్నీ కూడా ఎలా డెకోర్ చేసుకుంటున్నామో మెయింటెనెన్స్ కూడా అంతే మనం చేసుకుంటూ ఉండాలి కదా. సో ఇవన్నీ కూడా వన్ డే పెట్టుకొని నేను నీట్గా అయితే కిచెన్లో ఉన్న టూల్స్ అండ్ కిచెన్లో ఉన్న ఆర్గనైజర్స్ అవన్నీ కూడా నీట్గా పెట్టుకుంటా అనమాట. అండ్ తర్వాత గ్రీన్ ప్లాంట్స్, ఈ గ్రీన్ ప్లాంట్స్, లైవ్ ప్లాంట్స్ అన్నీ కూడా మనం ఇంట్లో కొద్దిగా మనకి వెంటిలేషన్ తక్కువ వస్తుంది అండ్ గాలి కూడా తక్కువ వస్తుంది కాబట్టి నేను మోస్ట్లీ వాటర్లో పెట్టి వాటర్ ప్లాంట్స్ పెట్టుకుంటా అనమాట. మనీ ప్లాంట్స్, సో ఆ మనీ ప్లాంట్స్ అన్నీ కూడా నేను వీక్లీ ట్వైస్ అలా వాటర్ చేంజ్ చేసి పెట్టుకుంటా. ఆ వాటర్ చేంజ్ చేసి పెట్టుకోకపోతే మనకి మొక్కలు కూడా గ్రోత్ బాగోదు అండ్ వాడిపోయినట్టుగా అనిపిస్తుంది కదా. సో అది కూడా మస్ట్ అండ్ షుడ్ చేయాల్సిందే. అండ్ ఇవన్నీ చేస్తూ ఇక కిందన కౌంటర్ టాప్ మీద అయితే నేను షఫ్లింగ్ చేస్తూ ఉంటాను గ్రీన్ ప్లాంట్స్ కూడా. అండ్ ఇవాళ ఈ సైడ్కి గ్రీన్ ప్లాంట్స్ అని చూసారు కదా మీరు, మనీ ప్లాంట్ ఉండేది అండ్ ఆ లాస్ట్ కూడా మనీ ప్లాంటే ఉండేది. సో కొద్దిగా థీమ్ని చేంజ్ చేస్తూ అండ్ పైన జార్స్ ఉన్నాయి కదా, ఆ జార్స్ కూడా అక్కడి నుంచి తీసేద్దాం అనుకున్నా. అండ్ మిక్సీ కూడా తీసేసాను. అండ్ ఇంకా లాస్ట్ కార్నర్లో టీ అండ్ షుగర్ ఉంటాయి జార్స్, అవైతే ఎన్నిసార్లు నేను చేంజ్ చేద్దామన్నా సరే నాకు ఇక డైలీ హ్యాండీగా యూజ్ అవుతాయి అనమాట. సో ఆ 3 జార్స్ ఎప్పుడు ఒకేలా ఉంటాయి, అవి మాత్రం చేంజ్ చేయడం అవ్వదు. నేను నిన్న కూడా చేంజ్ చేసేద్దాం అనుకున్నా యాక్చువల్లీ. బట్ అప్పుడప్పుడు ఏంటంటే మా చిన్న అబ్బాయి కూడా టీ పెట్టిస్తూ ఉంటాడు నాకు. మీరు చాలాసార్లు చూసే ఉన్నారు, షేర్ చేశాను కదా మీకు. సో వాడు తీసినప్పుడు కింద ఏమైనా పడిపోతాయేమో అని చెప్పేసి గ్లాస్ జార్స్ పెడితే అని కొద్దిగా భయం అనమాట. అందుకనే ఇంకా అవైతే ఇప్పుడు కూడా నేను అక్కడి నుంచి ప్లేస్ అనేది చేంజ్ చేయను. అండ్ అవి కూడా ప్లాస్టిక్ జార్స్ పెట్టా అనమాట. మెయిన్ మా బాబు కోసమని పెట్టానన్నమాట. ఆ తర్వాత రోజులు పోయాక కొద్దిగా బాగా
పిక్ చేయగలడు అన్నప్పుడు మాత్రం ఇంకా గ్లాస్ జార్స్ పెడదాం అనుకుంటున్నా. సో అవి మాత్రం అలానే ఉన్నాయి. అండ్ ఈ సైడ్నైతే చిన్న చిన్న స్మాల్ మనకి పికిల్ జార్స్ అనేవి ఉంటాయన్నమాట వైట్వి. సో అవి కూడా ఈసారి తీసేసి ఇంకా అక్కడ కూడా చిన్న డెకోర్ ఐటమ్ యాడ్ చేసా. అండ్ చెప్పాను కదా అక్కడ మనకి సీతారాం పరివార్ ఉంటుంది. సో రామ్ పరివార్ అక్కడ ప్లేస్ చేసా అనమాట. అండ్ ఇటువైపు మనకి చిన్న వినాయకుడిని పెడతా ఎప్పుడు ఐడల్, ఈసారి అక్కడి నుంచి ఆ ఐడల్ అనేది రిమూవ్ చేసేసా. ఐడల్స్ అనగానే మళ్ళీ మనం ఎక్కువ హెవీగా కూడా డెకోర్ చేసినా సరే బాగోదు. సో గ్రీన్ ప్లాంట్స్తో మనం ఎంత డెకోర్ చేసుకునే బాగుంటుంది, కానీ కొద్దిగా ఎక్కువ డెకోర్ ఐటమ్స్ కూడా మనం ఎక్కువ యాడ్ చేసినా అది బాగోదన్నమాట. సో థీమ్ ప్రకారంగా నేను ఫాలో అవుతూ ఉంటాను. అండ్ ఎప్పుడు కూడా ఏవైనా అకేషనలీ ఉంటేనే కిచెన్ అనేది ఎక్కువ డెకోర్ చేస్తాను, లేదంటే నార్మల్ థీమ్గానే ఉంటుందన్నమాట. బట్ ప్లాంట్స్ అనేవి కామన్ నాకు. సో అన్నిటికంటే మెయిన్ నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది కిచెన్లో షింక్ అనమాట. అండ్ షింక్ పైన ఉన్న పైప్స్ మనకి. సో ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేస్తా, ఎవ్రీడే చేస్తా అనమాట. ఇవి వీక్లీ ట్వైస్ అనే కాదు, వీక్లీ వన్స్ కాదు, ఎవ్రీడే చేసే వర్క్ అనమాట ఇది. నేను కిచెన్లో ఎప్పుడు షింక్ నీట్గా ఉన్నా సరే మనకి మస్కిటోస్ కానీ బగ్స్ కానీ ఏవి ఎంటర్ అవ్వనమాట. అండ్ డైలీ కాకపోయినా మనం వీక్లీ వన్స్ కొద్దిగా ల్యూక్ వామ్ వాటర్ అనేది తీసుకొని కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు లోపల వేస్తే పైప్లో ఉన్నవన్నీ కూడా ఏవైనా డస్ట్ ఉన్నా సరే ఈజీగా కిందికి అనేది మనకి ఫ్లో అయిపోతుంది అనమాట. అండ్ పైన ఎంత మనం క్లీన్ చేస్తున్నామో కిచెన్ వాల్ ఉంటుంది కదా మనకి వాటర్ వెళ్ళడానికి కిందన, సో అది కూడా పైప్స్ అనేవి మనం 6 monthsకి ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఉంటే బాగుంటుందన్నమాట. ఇక షింక్ కింద పైప్స్ ఉంటాయి కదా, ఒకసారి రిమూవ్ చేసి అవి కూడా వీక్లీ వన్స్ మనం నీట్గా క్లీన్ చేసుకుంటే జిగురు అనేది పట్టదు. ఇలా అయితే కిచెన్ నీట్గా మెయింటైన్ చేస్తాను. సో చాలామందికి ఇష్టం అన్నమాట. అండ్ అడుగుతూ ఉంటారు మీరు కిచెన్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని చాలాసార్లు అడిగారు కదా. సో అందుకని ఈ వ్లాగ్లో ఇంకా మొత్తం షేర్ చేసేసాను. అండ్ ఎవ్రీ టైం చెప్పినట్టుగానే చెప్పాను, నేనైతే ఏమీ కొత్తగా యాడ్ చేయను. సింపుల్ క్లీనింగ్ అండ్ డైలీ క్లీనింగ్ అనమాట. మనం ఈజీ మెయింటైనింగ్ చేయాలి అనుకుంటే ఏదైనా సరే మనం డైలీ ఈజీగా నీట్గా క్లీన్ చేసేసుకుంటే మనకి మెయింటెనెన్స్ అనేది ఎప్పుడు కూడా లోగా ఉంటుందన్నమాట. సో ఇక చూసారు కదా పైన కూడా మొత్తం అన్నీ కూడా నీట్గా ప్లాంట్స్ అన్నీ తీసేసి ఒక్కసారి అరేంజ్ చేసేసుకున్నాను. అంతా చాలా నీట్గా మంచి గుడ్ లుకింగ్ అనమాట. అండ్ టవల్స్ కూడా మొత్తం చేంజ్ చేసేస్తున్నాను అనమాట. సో చాలా బాగుంది. అండ్ ఆ తర్వాత మీకు తెలిసిందే నేను అప్పుడప్పుడు మంత్లీ వన్స్ అలాగా చాపర్స్ కూడా అన్నీ నీట్గా క్లీన్ చేసేసుకుంటా, మన ఇంట్లో ఉన్న బోర్డ్స్ అన్నీ కూడా. సో ఈ కటింగ్ బోర్డ్స్ కూడా వుడెన్వి కాబట్టి మోస్ట్లీ నేను ఎక్కువ వుడెన్వే యూజ్ చేస్తాను. ప్లాస్టిక్ అనేది చాలా తక్కువ యూజ్ చేస్తాను అనమాట. అవి కూడా ఇంకా నీట్గా క్లీనింగ్ చేస్తాను. అవన్నీ కూడా హోల్ నైట్ ఉంచేస్తే మార్నింగ్ లేచి మళ్ళీ ఇవన్నీ రీఅరేంజ్ చేసుకుంటా అనమాట. సో ఇవాల్టి వ్లాగ్ అయితే ఇదేనండి. అండ్ ఎలా ఉందో చెప్పండి వ్లాగ్, అండ్ కిచెన్ ఎలా ఉందో అది కూడా కామెంట్ చేసి చెప్పండి. సో ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటా. నచ్చితే మర్చిపోకుండా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియోని వాచ్ చేస్తున్నారో ప్లీజ్ చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన వ్యూవర్స్ ఎప్పటిలాగానే చూసిన వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా ఉంటుంది. అండ్ నాకు కూడా తెలుస్తుంది మన వ్లాగ్స్ ఎంతవరకు రీచ్ అవుతున్నాయని. అండ్ మంచి మంచి కామెంట్స్ చేసి నన్ను మోటివేట్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ ఇంకా చాలా మన ఛానల్లో ఉన్నాయి. ఫస్ట్ టైం ఎవరైతే వాచ్ చేస్తున్నారో ఒక్కసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా వాచ్ చేయండి, కంటెంట్ బాగుంది అనుకుంటే. అండ్ ఎవ్రీ డిస్క్రిప్షన్లో అయితే నేను కొన్ని వ్లాగ్స్ లింక్స్ అనేవి పెడుతున్నా. సో మీరు డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి వాచ్ చేస్తే ఇంకొద్దిగా వీడియోస్ చూసేందుకు అవకాశం ఉంటుంది. సో ఇవాల్టి వ్లాగ్ కిచెన్ క్లీనింగ్ వ్లాగ్ అయితే ఇదే. అండ్ మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో అయితే మీట్ అవుతా. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.